కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. ప్రపంచంలో ఉన్న ఎంతో మందిలో కొందరు ఇప్పటికే ఉన్న పద్ధతులని అనుసరిస్తూ ఉంటారు. మరికొందరు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే చాలా అరుదుగా మాత్రమే కొందరు వ్యక్తులు అసాధారణమైన మార్గాన్ని సృష్టిస్తారు. ఒకప్పుడు లేని దాన్ని ఇప్పుడు ఉనికిలోకి తీసుకువస్తారు. ఇది కేవలం మెరుగుపరచడం కాదు, పూర్తిగా కొత్తదాన్ని నిర్మించడం. ఇదే 0 to 1 యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ 0 to 1 పుస్తకానికి రచయిత అపర మేధావి వ్యవస్థాపకుడు అయిన పీటర్ థిల్. ఆయన పేపాల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థల ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. తన అనుభవాల నుండి ఆయన గ్రహించిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, వ్యాపారంలో విజయం అంటే కేవలం పోటీలో గెలవటం కాదు, కొత్తగా దేన్నైనా సృష్టించటం. మనం తరచుగా 1 to n అనే భావనలో ఉంటాం. అంటే ఒక పనిని ఇప్పటికే వేరే వాళ్ళు చేసినట్టుగా కానీ కొంచెం మెరుగ్గా చేయటం. ఉదాహరణకు, ఒక ఫోన్ తయారీ సంస్థ ఇప్పటికే ఉన్న ఫోన్లకు కొత్త ఫీచర్లు జోడించటం. ఇది ఒక మంచి ప్రయత్నమే, కానీ నిజమైన ఆవిష్కరణ కాదు. అదే సమయంలో 0 to 1 అంటే ఇంతకు ముందు అస్సలు లేని దాన్ని కనిపెట్టడం. అంటే మార్కెట్లో లేని ఒక కొత్త ఉత్పత్తిని లేదా సేవను సృష్టించటం. ఇది చీకటిలో దారి తెలియకుండా ప్రయాణం చేసి చివరికి ఒక కొత్త లోకాన్ని కనుగొనడం లాంటిది. పేపాల్ ఆన్లైన్ చెల్లింపుల ప్రపంచాన్ని మార్చినప్పుడు, లేదా గూగుల్ సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు జరిగిన ప్రయాణం ఇదే. ఈ ప్రయాణంలో విజయవంతం కావాలి అంటే కేవలం ఒక మంచి ఆలోచన ఉంటే సరిపోదు. దానికి ఈ పుస్తక రచయిత పీటర్ థిల్ 5 ముఖ్యమైన పిల్లర్స్ ని వివరిస్తారు. అవి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి పునాదులుగా ఉంటాయి. నంబర్ 1, టెక్నాలజీ. మీ వద్ద ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన కొత్త మార్గం ఉండాలి. ఇది ఇతరులు ఊహించని విధంగా ఉండాలి. నంబర్ 2, టైమింగ్. మీ ఆలోచనకు సరైన సమయం ఉండాలి. మీరు ఒక గొప్ప అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చినా దానిని స్వీకరించడానికి ప్రపంచం సిద్ధంగా లేకపోతే అది విఫలమయ్యే అవకాశం ఉంది. నంబర్ 3, టీమ్. మీ ప్రయాణంలో మీతో పాటు నడిచేవారు అత్యంత ముఖ్యమైన వారు. ఒకే లక్ష్యం, ఒకే నమ్మకంతో పనిచేసే ఒక బలమైన బృందం మీతో ఉండాలి. ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటం కంటే ఒకే దిశలో ఆలోచించడం ముఖ్యం. నంబర్ 4, డిస్ట్రిబ్యూషన్. మీరు గొప్పగా కనిపెట్టిన దాని అవసరం ఉన్న వారి వద్దకు చేర్చగలగాలి. డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేకపోతే అద్భుతమైన ఆవిష్కరణ అయినా కూడా అది అజ్ఞాతంగా మిగిలిపోతుంది. నంబర్ 5, ఎండ్యూరింగ్ వాల్యూ. మీరు సృష్టించేది కేవలం తాత్కాలిక సంచలనం కాదు, అది దీర్ఘకాలంలో నిలిచే విలువను సృష్టించాలి. పోటీదారులు మీ మార్గాన్ని అనుసరించలేని విధంగా మీరు ఒక ఏకస్వామ్య స్థానాన్ని నిర్మించుకోవాలి. ఈ పుస్తకం మనలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది. ఇతరుల అడుగుజాడల్లో నడవటం ఎందుకు? నా సొంత అడుగుజాడలను నేను ఎందుకు సృష్టించుకోకూడదు అనే ధైర్యాన్ని మనకిస్తుంది. 0 to 1 పుస్తకం కేవలం ఎంటర్‌ప్రెన్యూర్స్ కు మాత్రమే కాదు, లైఫ్ లో కొత్త మార్గాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. పీటర్ థిల్ చెప్పేది ఏమిటంటే, పోటీలో గెలవటం కంటే మనమే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయటం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఆయన చెప్పిన 5 పిల్లర్స్ ని డీటెయిల్డ్ గా చూద్దాం. పిల్లర్ నంబర్ 1, రెవల్యూషనరీ టెక్నాలజీ. అంటే 10 రెట్లు మెరుగైన ప్రొడక్ట్ ని సృష్టించడం. ప్రపంచంలో 2 రకాల కంపెనీలు ఉంటాయి. మొదటి రకం కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటిని కాస్త మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు, ఒక కొత్త ఫోన్ కు కాస్త మంచి కెమెరా లేదా ఎక్కువ బ్యాటరీ లైఫ్ జోడించడం. ఇది ఒక మంచి ప్రయత్నమే, కానీ ఇది చాలా త్వరగా నకిలీ చేయబడే అవకాశం ఉంది. దీన్ని 1 నుండి n ప్రయాణం అని పిలవవచ్చు. ఇందులో పోటీ ఎక్కువ, లాభాలు తక్కువ. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీకన్నా తక్కువ ధరకే అదే ప్రొడక్ట్ ని ఇవ్వవచ్చు. ఇక రెండో రకం కంపెనీలు పూర్తిగా కొత్త దాన్ని సృష్టిస్తాయి. ఇది వరకు లేని దాన్ని కనిపెడతాయి. ఉదాహరణకు, గూగుల్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ రాకముందు కూడా సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి, కానీ గూగుల్ వాటికంటే 10 రెట్లు మెరుగ్గా పనిచేసింది. అది ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని తక్కువ సమయంలో చాలా ఖచ్చితత్వంతో ఇచ్చింది. ఇది కేవలం ఒక చిన్న మెరుగుదల కాదు, ఇది ఒక విప్లవం. పీటర్ థిల్ చెప్పినట్టుగా నిజమైన విజయం ఈ రెండవ ప్రయాణం నుంచే వస్తుంది. ఒక స్టార్టప్ లేదా ఒక కొత్త ఆవిష్కరణ నిలబడాలి అంటే అది కేవలం మంచిదిగా ఉంటే సరిపోదు, విప్లవాత్మకంగా కూడా ఉండాలి. అంటే మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఇప్పటికే ఉన్న పరిష్కారాల కంటే 10 రెట్లు వేగంగా, చౌకగా లేదా సులభంగా ఉండాలి.
ఈ మెరుగుదల ఎంత గొప్పగా ఉండాలి అంటే వినియోగదారులు పాత వాటి గురించి పూర్తిగా మర్చిపోయేలా ఉండాలి. మరొకటి, మార్కెట్లోని ఆటను పూర్తిగా మార్చేదిగా ఉండాలి. ఈ ఆవిష్కరణతో మీరు మీ ప్రత్యర్థులను చాలా వెనక్కి నెట్టేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మీరు ఒక బ్లూ ఓషన్ సృష్టిస్తారు. అక్కడ పోటీ ఉండదు, ఎందుకంటే మీలాంటి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఎవరి దగ్గర ఉండదు. ఈ ప్రత్యేకమైన స్థానం వల్ల మీ సంస్థకు ఒక మోనోపోలీ వస్తుంది. అది మీ సంస్థ భవిష్యత్తుకు బలమైన పునాదినిస్తుంది. కాబట్టి మీరు ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అంటే మిమ్మల్ని మీరే, నేను కేవలం ఇతరుల కంటే కొంచెం మంచిగా ఉన్నానా, లేక నా ఆవిష్కరణ ప్రజల జీవితాలను 10 రెట్లు మెరుగుపరచబోతుందా అని ప్రశ్నించుకోవాలి. సాధారణ మార్పులు కాకుండా ప్రపంచం ఎప్పుడూ చూడని దాన్ని సృష్టించాలి. అప్పుడు మాత్రమే మీ ప్రయత్నం చరిత్రలో నిలిచే విజయంగా మారుతుంది. పిల్లర్ నెంబర్ 2, స్ట్రాటజిక్ టైమింగ్. ఒక మంచి సినిమా విడుదల కావడానికి కేవలం ఒక మంచి కథ, గొప్ప నటీనటులు ఉంటే సరిపోదు. అది సరైన సమయంలో కూడా విడుదల కావాలి. ఒకవేళ దసరాకి విడుదల చేయాల్సిన సినిమాని పరీక్షల టైంలో విడుదలైతే అది అంతగా విజయం సాధించకపోవచ్చు. వ్యాపార ప్రపంచంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మీరు ఒక గొప్ప ఆవిష్కర్త అనుకోండి, మీ దగ్గర భవిష్యత్తును మార్చేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉందనుకోండి. మీరు ప్రపంచానికి 10 రెట్లు మెరుగైన ప్రొడక్ట్ ని ఇవ్వబోతున్నారు. కానీ మీ ప్రొడక్ట్ ను స్వీకరించడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా? పీటర్ థిల్ ఈ ప్రశ్నకు సమాధానంగా టైమింగ్ అనే అంశాన్ని 2వ పిల్లర్ గా ప్రస్తావించారు. ఒక ఆవిష్కరణ ఎంత గొప్పదైనా సరైన సమయంలో రాకపోతే అది విఫలమయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, 1970s లో మైక్రో ప్రాసెసర్ ఆవిష్కరణ జరిగింది. ఆ సమయంలో కంప్యూటర్లకు డిమాండ్ పెరుగుతూ ఉండేది. విద్యుత్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. పరిశ్రమలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే ఆ ఆవిష్కరణ సరైన సమయంలో వచ్చింది, త్వరగా విస్తరించి గొప్ప విజయాన్ని సాధించింది. ఇక 2000లో వచ్చిన సోలార్ పవర్ పట్ల ఆసక్తి విపరీతంగా పెరిగింది. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ టెక్నాలజీ ఇంకా పరిపక్వం సాధించలేదు. ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటం, సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల అది విస్తృతంగా ఉపయోగపడలేకపోయింది. సరైన సమయానికి సరైన స్థాయిలో టెక్నాలజీ సిద్ధం కాకపోవడం వల్ల అది ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఒక్కటే: విజయానికి ఆవిష్కరణ ప్లస్ సరైన సమయం, ఈ 2 చాలా అవసరం. ఒక స్టార్టప్ ను ప్రారంభించేటప్పుడు మనం కేవలం మన ఆలోచన గొప్పదనాన్ని మాత్రమే చూడకూడదు. ఈ ప్రొడక్ట్ లేదా సర్వీస్ కు ఇప్పుడు డిమాండ్ ఉందా? దీన్ని ఉపయోగించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందా? ప్రజలు ఈ కొత్త పరిష్కారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా వంటి ప్రశ్నలను కూడా వేసుకోవాలి. ఒక గొప్ప ఆలోచనను సరైన సమయంలో ప్రజల ముందుకు తీసుకురావటమే నిజమైన మేధస్సు. ఎందుకంటే ఆవిష్కరణ ఒక విత్తనం లాంటిది. దానికి సరైన సమయం లేకపోతే అది ఎంత గొప్ప విత్తనమైనా మొలకెత్తదు. సరైన సమయంలో అడుగు వేస్తేనే మన ప్రయత్నం ఒక భారీ విజయంగా మారుతుంది. పిల్లర్ నెంబర్ 3, ఏ గ్రేట్ టీమ్. ఒక గొప్ప ఆలోచన ఒక స్టార్టప్ కు మొదటి అడుగు కావచ్చు, కానీ ఆ ఆలోచనకు జీవం పోసేది మాత్రం ఆ వెనక ఉన్న బలమైన టీం. పీటర్ థిల్ ఒక జట్టును కేవలం ఉద్యోగుల గుంపుగా చూడకూడదని, అది ఒకే మిషన్ కోసం ఏకమై పనిచేసే కుటుంబం లాంటి బంధం అని చెప్తారు. కేవలం జీతం కోసం పనిచేసేవారు కాదు, ఒక ప్రత్యేకమైన లక్ష్యం పట్ల దృఢమైన నమ్మకం కలిగి దానిని సాధించడానికి నిరంతరం కృషి చేసేవారు టీంలో ఉండాలి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్ని విషయాల్లో నిపుణుడు కాకపోవచ్చు, అందుకే తన టీంలోని సభ్యులు ఒకరికొకరు సహకరించుకుంటూ పూర్తి చేసే విధంగా ఉండాలి. ఒకరికి టెక్నాలజీలో నైపుణ్యం ఉంటే మరొకరికి నాయకత్వ లక్షణాలు, వ్యాపారంలో నైపుణ్యం ఉండాలి. ఈ విభిన్నమైన నైపుణ్యాలే ఒక స్టార్టప్ ను బలోపేతం చేస్తాయి. అయితే ఆ టీంలో గందరగోళం రాకుండా ఉండాలి అంటే కంపెనీ ప్రారంభంలోనే ఈక్విటీ, డైరెక్షన్, ఆపరేషన్ వంటి విషయాల్లో స్పష్టత ఉండాలి. వీటిలో స్పష్టత లేకపోతే అంతర్గత విభేదాలు వచ్చి జట్టు విచ్ఛిన్నం అవుతుంది. పీటర్ థిల్ ఇచ్చిన ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే సీఈఓలకు లేదా ముఖ్య కార్యనిర్వాహకులకు అధిక జీతాలు ఇవ్వకూడదు. ఎందుకంటే అధిక జీతం వారిని దీర్ఘకాలిక విజయం గురించి కాకుండా తాత్కాలిక భద్రత గురించి ఆలోచించేలా చేస్తుంది. ఇది మొత్తం కంపెనీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బెన్ హెరోవిట్స్ చెప్పినట్లుగా కంపెనీ మిషన్ లో విశ్వాసం ఉన్నవారినే నియమించుకోవాలి. స్థాపకులు స్వయంగా కంపెనీ దిశ మరియు రోజువారీ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనాలి. ఎందుకంటే కంపెనీ యొక్క ఆత్మ మరియు దాని వెనుక ఉన్న ఉద్దేశం వారికంటే బాగా ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ఒక స్టార్టప్ విజయవంతం కావాలి అంటే ఒక గొప్ప జట్టు అవసరం. అది కేవలం పనివాళ్ల సమూహం కాదు, ఒక కలను నమ్మి దాన్ని వాస్తవం చేసే యోధుల బృందం.
పిల్లర్ నెంబర్ 4, ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్. ఒక స్టార్టప్ విజయానికి కేవలం విప్లవాత్మక ఆలోచన, సరైన సమయం, అద్భుతమైన జట్టు మాత్రమే సరిపోవు. ఆ గొప్ప ప్రొడక్ట్ ను ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్తాం, దాన్ని ఎలా సెల్ చేస్తాం అనేది కూడా అంతే కీలకం. పీటర్ థిల్ చెప్పినట్లే ఒక గొప్ప టెక్నాలజీ ఉన్నా కూడా సరైన డిస్ట్రిబ్యూషన్ లేకపోతే అది విఫలమవుతుంది. అందుకే ఒక స్టార్టప్ యొక్క కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అండ్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ మధ్య సరైన బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి. ఈ బ్యాలెన్స్ నే తెలివైన వ్యాపారం అని చెప్పవచ్చు. ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకువెళ్ళటానికి అనేక మార్గాలున్నాయి. దానిలో నెంబర్ 1, వైరల్ మార్కెటింగ్. తక్కువ ఖర్చుతో వేగంగా విస్తరించగల మార్గం ఇది. ఇది చిన్న యాప్లు లేదా తరచుగా ఉపయోగించే ప్రొడక్ట్స్ కి బాగా సరిపోతుంది. నెంబర్ 2, మాస్ అడ్వర్టైజింగ్. ఇది ఖరీదైన విధానం అయినా విస్తృతమైన వినియోగదారుల మార్కెట్ లో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కార్లు లేదా ఖరీదైన వస్తువులు వంటి ప్రొడక్ట్స్ కి సరిపోతుంది. నెంబర్ 3, డైరెక్ట్ సేల్స్. ఇది సుమారు 10,000 నుంచి ₹1,00,000 రేంజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి అనుకూలం. ఇక్కడ కస్టమర్స్ తో ట్రస్ట్ బిల్డింగ్ చాలా ముఖ్యం. నెంబర్ 4, కాంప్లెక్స్ సేల్స్. ఈ కాంప్లెక్స్ సేల్ అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్స్ అంటే 1 మిలియన్ పైగా ఉన్న కాంట్రాక్ట్స్ కోసం ఉపయోగపడుతుంది. ఇందులో CEO స్వయంగా కస్టమర్స్ తో వ్యవహరించాల్సి ఉంటుంది. జియోఫ్రే మూర్ తన క్రాసింగ్ ద చామ్ పుస్తకంలో చెప్పినట్లుగా వర్డ్ ఆఫ్ మౌత్ ఎప్పుడూ ఒక ఎఫెక్టివ్ వే. మార్కెటింగ్ వ్యూహం దాన్ని మరింత పెంచేలా ఉండాలి. స్టార్టప్ లో మొదట్లో పెద్ద మార్కెట్ పై దృష్టి పెట్టకుండా ఒక చిన్న మార్కెట్ లో దృఢమైన స్థానం సంపాదించిన తర్వాతే విస్తరించాలి. ఇంకా వాల్యూ యాడెడ్ రీసెల్లర్స్ ద్వారా టెక్నాలజీని అంతగా అర్థం చేసుకోలేని కస్టమర్లకు సపోర్ట్ అందించడం లేదా సేల్స్ 2.0 మోడల్ కూడా సమర్థవంతమైన మార్గాలే. మొత్తానికి ఒక స్టార్టప్ విజయవంతం కావాలి అంటే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ ప్లస్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ దృష్టిలో ఉంచుకుని మార్కెట్ పరిస్థితులకు సరిపోయే పంపిణీ వ్యూహం ఎంచుకోవాలి. ఎందుకంటే ఎంత గొప్ప ప్రొడక్ట్ ఉన్నా అది సరైన రీతిలో కస్టమర్లకు చేరకపోతే విజయాన్ని అందుకోలేం. గొప్ప ఆవిష్కరణ చేయటం మొదటి అడుగు మాత్రమే, కానీ దాన్ని సరైన దారిలో సరైన కస్టమర్లకు చేరవే మార్కెట్లో స్థిరపడటం అది నిజమైన విజయం. ఇక 5th పిల్లర్, ఎండ్యూరింగ్ వాల్యూ. పీటర్ థిల్ ప్రకారం మొదటి 4 పిల్లర్స్ ఒక స్టార్టప్ ను మార్కెట్ లోకి ప్రవేశించేలా చేస్తాయి. కానీ చివరి మరియు అత్యంత ముఖ్యమైన లక్ష్యం శాశ్వత విలువను సృష్టించడం. అంటే తాత్కాలిక విజయాన్ని మాత్రమే కాదు, దశాబ్దాల పాటు నిలిచి పోటీ లేని ఒక మోనోపోలీ కంపెనీని నిర్మించటం. కొత్తగా మార్కెట్ లోకి రావటం ఒక గొప్ప ప్రయోజనమే, కానీ అది దీర్ఘకాలం రక్షణ ఇవ్వకపోతే పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే మన ప్రొడక్ట్ ను ఇతరులు సులభంగా కాపీ చేయగలిగితే మొదటిగా రావటం వల్ల కలిగిన లాభం త్వరగా కనుమరుగైపోతుంది. అందుకే స్టార్టప్స్ తన విజయాన్ని నిలబెట్టుకోవాలి అంటే కొత్తగా వచ్చే పోటీదారులకు అడ్డుకట్ట వేయగల బ్యారియర్స్ ని సృష్టించాలి. ఇది కేవలం నిరంతర ఆవిష్కరణ మరియు అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే భవిష్యత్తును ఖచ్చితంగా ఊహించడం దాదాపు అసాధ్యం. పరిశోధనలు చూపించినట్లు నిపుణులకే 1 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అయినప్పటికీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఊహాగానాలపై ఆధారపడకుండా వాస్తవాలను పరిశీలిస్తూ తమ పక్షపాతాలను పక్కన పెట్టి ఎడ్యుకేటెడ్ బెట్స్ చేయాలి. ఒక స్టార్టప్ తన ప్రొడక్ట్ 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత కూడా మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుందని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ దాని డిఫెన్సిబుల్ అండ్ మోనోపోలీ లైక్ పవర్ ని డిజైన్ చేయడం చాలా అవసరం. దీనికోసం నిరంతరం అభివృద్ధి కొనసాగిస్తూ కస్టమర్లకు మరెవరూ అందించలేని ప్రత్యేక విలువనివ్వాలి. ఒక స్టార్టప్ లక్ష్యం కేవలం ఈ రోజు గెలవటం మాత్రమే కాదు, రాబోయే తరాల పాటు నిలిచే విలువను సృష్టించడం. ఎందుకంటే శాశ్వత విజయమే నిజమైన ఆవిష్కరణకు నిజమైన కొలమానం. ఇవేనండి ఈ పుస్తకంలో పీటర్ థిల్ మనకు చెప్పిన 5 పిల్లర్స్. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఈ 0 to 1 పుస్తకాన్ని క్విక్ గా రివైజ్ చేద్దాం. పీటర్ థిల్ మనకు అందించిన 0 to 1 కేవలం ఒక వ్యాపార పుస్తకం కాదు, ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే ఒక మార్గదర్శి. ఈ పుస్తకం కీలకంగా చెప్పింది ఒకటే, అదే పోటీ పడద్దు, సృష్టించండి. చిన్న చిన్న మెరుగుదలలు టెంపరీ ప్రాఫిట్స్ ఇవ్వగలవు, కానీ నిజమైన సంపద, శాశ్వత విజయం మనం పూర్తిగా కొత్తదాన్ని నిర్మించడం ద్వారానే సాధిస్తాం. ఒక స్టార్టప్ విజయం సాధించాలి అంటే కేవలం ఒక గొప్ప టెక్నాలజీ ఉంటే సరిపోదు. ఆ గొప్ప ఆలోచనకు సరైన సమయం, ఒక బలమైన ఒకే లక్ష్యం కోసం కృషి చేసే జట్టు, అలాగే ఆ ప్రొడక్ట్ ను సరైన మార్గంలో కస్టమర్లకు చేరవేసే సమర్థవంతమైన డిస్ట్రిబ్యూషన్ వ్యూహం అవసరం. ఈ పిల్లర్ సరిగ్గా కలిసినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఈ పుస్తకం మనకు మోనోపోలీని లక్ష్యంగా పెట్టుకోండి అనే ధైర్యమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. నిజమైన గొప్ప కంపెనీలు పోటీలో నిలబడటానికి కష్టపడవు. అవి ఇతరులు అందించలేని ఒక ప్రత్యేకమైన విలువను సృష్టించి తమదైన స్థానాన్ని సంపాదిస్తాయి. ఈ మోనోపోలియా వారికి శాశ్వత విలువను అందిస్తుంది. ఫ్రెండ్స్,
ఈ పుస్తకం మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆవిష్కర్త దాగి ఉన్నాడని గుర్తు చేస్తుంది. పోటీలో పడి అలసిపోకుండా మన ఊహాశక్తిని ఉపయోగించి కొత్త మార్గాలను సృష్టిస్తే మనమే రేపటి ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తాం. కాబట్టి మీ ఆలోచనలపై నమ్మకం పెట్టుకోండి, వాటిని కార్యరూపంలోకి తీసుకురండి. అలాగే ప్రపంచం మీరు సృష్టించిన దాన్ని గుర్తించే వరకు వెనక్కి తగ్గకండి, ఎందుకంటే మీలోనే ఉంది 0 to 1 పవర్.